హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ నాటుకోళ్ల పెంపకం. కరోనా వచ్చిన దగ్గర నుంచి నాటుకోళ్ల పెంపకానికి బాగా డిమాండ్ పెరిగింది. చాలా మంది చాలా చోట్ల ఈ బిజినెస్ చేస్తూ మంచి ప్రాఫిట్ ని తీసుకోవడం జరుగుతుంది. కానీ కొంతమంది అవగాహన లేక స్టార్ట్ చేసే సమయంలో ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి తెలియక చాలా మోసపోతున్నారు, దాంతో పాటు నష్టపోతున్నారు. ఈ వీడియో క్లియర్ గా చూసినట్లయితే మీకు అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ బిజినెస్ లో 100% సక్సెస్ తీసుకునే మార్గాలు ఎన్నో చెప్పబోతున్నాం. ఈ వీడియో మొత్తం విన్నట్లయితే క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాటుకోళ్ల పెంపకం, అది కూడా ఆర్గానిక్ గా చేసేటువంటి నాటుకోళ్లకి చాలా డిమాండ్ ఉంటుంది. మంచి పౌష్టిక ఆహారం, దీంట్లో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి నాటుకోళ్లలో. చాలా చోట్ల డాక్టర్లు కూడా రికమెండ్ చేసేది నాటుకోళ్లకే. ఇక ఇంత అద్భుతమైన నాటుకోళ్ల బిజినెస్ మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ గా మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, ఈ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ గా మనకు కావాల్సింది ఓపెన్ ల్యాండ్. ఈ ల్యాండ్ ఉన్నట్లయితే లేదా ఓపెన్ షెడ్ ఉన్నట్లయితే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీ నియర్ బై ఏరియాలో, మీరు పల్లెటూరులో ఉన్న, పట్టణాల్లో ఉన్న ఈ బిజినెస్ ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక ఓపెన్ ల్యాండ్ అంటే ఒక అర ఎకరం లోపల ఉన్నట్టయితే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఇనిషియల్ స్టేజ్ లో అంటే మీరు బిజినెస్ ప్రారంభ దశలో ఉన్నట్లయితే మీరు ఇంకా తక్కువలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక 300 గజాలు, 400 గజాలు, 500 గజాల లోపు దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంది ఈ బిజినెస్ గురించి అవగాహన లేక లక్షలు పెట్టి నష్టపోతున్నారు. అలా కాకుండా మీరు తక్కువ ల్యాండ్ తీసుకొని తక్కువ ప్రొడక్షన్ తీసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇక రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఓపెన్ ల్యాండ్, దాంతో పాటు ప్రొడక్షన్ కోసం కావాల్సినటువంటి చిన్న పిల్లలు, ఒక రోజులో పుట్టినటువంటి కోడి పిల్లల్ని తీసుకొచ్చి మీరు ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ ప్రొడక్షన్ అంతా చూసుకోవడానికి వాటికి వాటర్ ఇవ్వడానికి అండ్ వాటర్ సదుపాయం కావాల్సి ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఫీడ్ అందించడానికి, దానా అందించడానికి ఒక మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది. అంటే ఆ షెడ్ మొత్తాన్ని చూసుకోవడానికి ఒకరు మీకు ఉండాల్సి ఉంటుంది. ఇది ఉన్నట్లయితే ఈ బిజినెస్ ని మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎంతెంత ఖర్చు అవుతుంది, ఎలా దీన్ని మనం స్టార్ట్ చేస్తామో తెలుసుకుందాం. మీరు ప్రొడక్షన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక రోజులో పుట్టిన పిల్ల అనేది మీకు 38 రూపాయల నుంచి 48 రూపాయల వరకు మార్కెట్ లో మీకు దక్కుతుంది. అది మీరు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అంతవరకు మీరు తెచ్చుకోవచ్చు. మీ నియర్ బై లోకల్ ఏరియాస్ లో చాలా మంది నాటుకోళ్లను అమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు పిల్లల్ని తెచ్చుకోవచ్చు. మీరు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి పిల్లల్ని తెచ్చుకున్నప్పుడు దాన్ని తీసుకునే కేర్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకరోజు పిల్లల్ని మీరు తెచ్చుకున్నప్పుడు దాని కేర్ కూడా అలాగే ఉంటుంది. లేదా మీరు కాస్త 1 నెల 2 నెలల పిల్లల్ని తెచ్చుకొని కూడా పోషించుకోవచ్చు. దానికి కాస్త ఖర్చు ఎక్కువగా అవుతుంది. చిన్న పిల్లల ప్రకారంగా మీరు తెచ్చుకోవాలి అనుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందుగానే మీరు 4-5 షెడ్లకు వెళ్లి ఈ బిజినెస్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు లాంటి అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అవగాహన లేకుండా మటుకైతే ఈ బిజినెస్ ని చెయ్యకండి. ఇక 1 డే పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత దానికి కావాల్సినటువంటి టీకాలు అనేది మీరు అందించాల్సి ఉంటుంది. 7 రోజులకి లసోటా అనే టీకాన్ని అందించాల్సి ఉంటుంది. తర్వాత 14 రోజులకి గంబోరా అనే టీకాన్ని అందించాల్సి ఉంటుంది. తర్వాత 21 రోజులకి లసోటా బూస్టర్ డోస్ అనేది అందించాల్సి ఉంటుంది. ఇక 1 డే కోడి పిల్లల్లో చాలా చోట్ల మోషన్ జరిగే సమయంలో మోషన్ జరగక చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటాయి చిన్న కోడి పిల్లలు. దానికోసం మీరు బెల్లం లాంటి నీళ్లను పెట్టినట్లయితే ఫ్రీ మోషన్ అనేది జరగడం జరుగుతుంది. ఆ కోడి పిల్లలు కూడా బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇక ఈ కోడి పిల్లల్ని పెంచే సమయంలో చాలా సందర్భాల్లో వీటికి చిన్న డిసీజెస్, చిన్న వైరస్లు వస్తూ ఉంటాయి. అలా వచ్చిన సందర్భంలో ఆ షెడ్ నుంచి ఆ కోడి పిల్లని సపరేట్ గా పెట్టాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు అదే షెడ్ లో పెట్టినట్లయితే ఒక కోడి పిల్లకు వచ్చినటువంటి వైరస్ ఇంకో కోడి పిల్లకు కూడా అంటడం జరుగుతుంది. దాని ద్వారా ఇంకొక 4-5 కోడ్లకు కూడా వైరస్ రావడం జరుగుతుంది. సో దట్స్ వై కోడికి వచ్చినటువంటి వైరస్ ని మీరు గమనించి దాన్ని విడిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఏదన్నా ఎక్కువ మోషన్ ప్రాబ్లం జరిగినట్లయితే మీ దగ్గరలో ఉన్న వైద్యుని కూడా సంప్రదించవచ్చు. లేదా ఇలా కాకుండా మీరు ఆర్గానిక్ వేలో తీసుకెళ్లాలి, మీ కోడ్లు హెల్తీగా పెరగాలి అనుకుంటే ప్రతి 2 వారాలకు ఒకసారి అలోవెరా జ్యూస్ ని కానివ్వండి, లేదు అనుకుంటే పసుపు కానివ్వండి, లేదా వేప ఆకుని కానివ్వండి, పొడిగా చేసి ఏదైతే ఫీడ్ మీరు అందిస్తున్నారో ఆ ఫీడ్ లో మీరు కలిపి కోడ్లకు వేయవచ్చు. ఇలా మీరు ఒక బేస్ ని స్టార్ట్ చేసుకొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక
మీరు తీసుకునేటువంటి షెడ్ ఆర్ లేదు అనుకుంటే ఓపెన్ ల్యాండ్ లో చిన్న చిన్న ఆకుకూరల్ని పండించినట్లయితే మీకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. మీరు తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా దీని ఫీడ్ కాస్ట్ అనేది చూసుకున్నట్లయితే బయట మార్కెట్ లో మీకు కేజీ 30 నుంచి 40 రూపాయల మధ్యలో ఫీడ్ కాస్ట్ అనేది మీకు దక్కుతుంది. ఇలా మీరు ఫీడ్ వేసి పెంచుకోవాలి అనుకుంటే మీకు హై మచ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అలా కాకుండా ఒక ఆర్గానిక్ వేలో మీరు తీసుకెళ్లి దీన్ని బాగా పెంచాలి అనుకుంటే చిన్న చిన్న కూరగాయల్ని పండిస్తూ ఆ కూరగాయల్ని డైరెక్ట్ గా మీరు కోళ్లకు వేయవచ్చు. అండ్ దాంతో పాటు దానా కింద మొక్కజొన్న, జొన్న, నూకలు, తౌడుగట్టు ఇలా మీరు కావాల్సినటువంటి ఫీడ్ ని ఉపయోగించినట్లయితే తక్కువ కాస్ట్ లో మీ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఇక దానికి అందించాల్సినటువంటి వాటర్ ఉదయం సాయంత్రం కరెక్ట్ గా అందిస్తున్నట్లయితే మీ కోడ్లు అనేది బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. దాంతో పాటు మీ షెడ్ ని వారానికి ఒకసారి బాగా నీట్ గా ఉంచినట్లయితే కోడ్లకు ఎటువంటి వైరస్లు సోకవు. మనం తీసుకొచ్చినటువంటి ఒకరోజు కోడి పిల్లని ఎన్ని రోజులు పెంచుకుంటే మనం దాన్ని సేల్ చేయవచ్చు, ఎంత అమౌంట్ దాని మీద మనం తీసుకోవచ్చు. ప్రాఫిట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒక కోడి పిల్ల అనేది మీకు 1 కేజీకి రావడానికి దగ్గరగా 90 నుంచి 120 రోజుల టైం పడుతుంది. ఈ 90 నుంచి 120 రోజుల టైం అనేది మీరు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాల్సి ఉంటుంది కోడి పిల్లకి. 90 నుంచి ఈ 120 రోజుల మధ్యలో ఒక కోడి పిల్ల అనేది మీకు దగ్గరగా 1 కిలో నుంచి 2 కిలోల లోపల వచ్చేస్తుంది. ఇది మీరు మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు. ఇక మార్కెట్ లో దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే ఒక ప్యూర్ ఆర్గానిక్ దేశీ కోడి అనేది 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు మార్కెట్ లో రేట్ పలుకుతుంది రీటైల్ లో. ఇక హోల్సేల్ లో నాటుకోళ్ల ప్రైస్ చూసుకున్నట్లయితే షెడ్డుని బట్టి రైతుని బట్టి 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పలుకుతుంది. ఇక మీరు పడే కష్టం అంతా ఇక్కడ వచ్చే ప్రాఫిట్ మీదే మీకు సరిపోతుంది. ఇన్ కేస్ 90 నుంచి 120 రోజులు దాటిపోయి మీరు కోళ్లను మీ దగ్గరే పెట్టుకున్నట్లయితే చాలా నష్టం కూడా జరుగుతుంది. ఎందుకంటే 90 రోజులు 120 రోజులకి మీరు దాన్ని సేల్ చేస్తూ ఉంటే కొత్త పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరే పెట్టుకున్నట్లయితే మీకు కాస్త నష్టం జరిగే సదుపాయం కూడా ఉంటుంది. దానికోసం మీరు ఎంత త్వరగా మీకు కోడ్ అనేది 1 కిలో 1 కిలోన్నర దాటిపోతుందో దాన్ని మీరు సేల్ చేసుకోవడం మంచిది. ఇక దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఒక రైతు మాటల్లో విందాం. నా పేరు జి లక్ష్మణ్ సార్. మేము ఈ నాటుకోళ్ళు సాధించి చిన్నపిల్లలు తీసుకొస్తే టైం ఎక్కువ, పెద్ద డైరెక్ట్ తీసుకొస్తే టైం పట్టదు. చిన్నపిల్లలు తీసుకుని ఫుడ్ గిడ్డు నీళ్ళు పెట్టి చేయాలంటే చాలా టైం పడుతుంది. 4 నెలల వరకు 5 నెలల వరకు బేచిపోతుంది. అదే 2 బేచులు అలా చేసాక తర్వాత పెద్ద కోళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చి అప్పుడు చేస్తున్నాం. దేనికైతే కోడి వచ్చాక కిలో 250 చొప్పున మేము అమ్ముతున్నాం. మార్కెట్ రేటు మేము బ్యానర్లు పెట్టి డైరెక్ట్ అలా అమ్ముతాం. కటింగ్ చేసి ఇస్తేమో 250కి, కట్ చేసి ఇస్తేమో 300. విన్నారు కదా, ఇలా నాటుకోళ్ల పెంపకం జరుగుతుంది. ఇక మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 1,00,000 రూపాయలతోనో 2 లక్షల రూపాయలతోనో స్టార్ట్ చేయండి. చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. మీరు ఎక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఈ బిజినెస్ గురించి అర్థం చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి నాటుకోళ్ల పెంపకం దగ్గరికి వెళ్ళి ఎలా పెరుగుతుంది, ఎలా జరుగుతుంది ప్రొడక్షన్ అనేది, ఎక్కడ సేల్ చేస్తున్నారు లాంటి విషయాలు తెలుసుకొని మీరు ఈ బిజినెస్ లోకి దిగండి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మటుకు ఈ బిజినెస్ లో దిగకండి, అనవసరంగా నష్టపోకండి. మీరు అవగాహన లేకుండా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే బిజినెస్ లో నష్టపోవడం కూడా జరుగుతుంది. చాలా మంది తెలిసి తెలియక నాటుకోళ్లకు బదులుగా ఇతర కోళ్లను తెచ్చుకొని నష్టపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ నాటుకోళ్లలో దాదాపు 5 నుంచి 6 రకాల జాతులు ఉంటాయి. దాంట్లో చాలా రకాలుగా చాలా మంది పెంపకాన్ని పెంచుతూ ఉంటారు. దాంట్లో అద్భుతమైనది, మంచి పౌష్టికమైనది నాటుకోడి మాత్రమే. ఇక దీంట్లో మరో అద్భుతమైన బెనిఫిట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కోడి గుడ్డు. ఈ గుడ్డు కూడా బయట మార్కెట్ లో మీకు 12 రూపాయల నుంచి 16 రూపాయల వరకు బయట మార్కెట్ లో సేల్ అవుతుంది. ఈ గుడ్లను సేల్ చేసినా కూడా మంచి ప్రాఫిట్ ని మీరు తీసుకోవచ్చు. ఇక దాంతో పాటు వీటిని క్రాసింగ్ చేసే పద్ధతిని కూడా తెలుసుకొని మీ ప్రొడక్షన్ ని మీరే అభివృద్ధి చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇలా ఈ విధంగా మీరు నాటుకోళ్ల బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు, మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి. ఈ బిజినెస్ కాన్సెప్ట్, ఈ అప్డేట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకొని చేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.